హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా అండ్ మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. ఈరోజు వీడియో ఒక బేసిక్ ఎట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అదేంటంటే మీ ఫేస్ని ఎలా స్క్రబ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో మీకు నేర్పించబోతున్నాను. స్క్రబ్ డే ముందు ఎలాగైనా చేసేయచ్చు, ఫేస్ పైన క్రీమ్ వేసుకొని రుద్దేయడమే కదా అనుకుంటున్నారేమో. అలా చేస్తేనే ఏ ప్రోడక్ట్కి దానికి ఉన్న వాల్యూస్ కానీ దానికి ఉన్న ప్రాపర్టీస్ కానీ మనకు అందవన్నమాట. ఈ స్క్రబ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటని నేను మీకు ఈరోజు నేర్పిస్తున్నాను అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు నా ఫేస్ చూడొచ్చు, ఇది ఇంకా చాలా స్మూత్గా, బ్రైట్గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు స్క్రబ్ చేసుకున్నాను కాబట్టి, స్క్రబ్ చేసిన తర్వాత తీస్తున్నాను ఇది. సో స్క్రబ్ చేయకముందు నేను ఎలా ఉన్నానో మీరు ఇంకా వీడియోలో చూడొచ్చు అనమాట. దాన్ని బట్టి స్క్రబ్ ఎలా చేయాలో మీరు ఈ వీడియోని చూసి డిసైడ్ చేసుకోండి. నా బేర్ ఫేస్ అనమాట. నా ఫేస్ పైన నేను ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడు స్క్రబ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను నా ఫేస్ని టైమ్గా చేసుకున్నాను అనమాట, కాస్త వాటర్ చల్లి. ఆ తర్వాత బయోటిక్ నుంచి స్క్రబ్ తీసుకుంటున్నాను. ఆ స్క్రబ్ కొంచెం హార్డ్గా ఉంది కన్సిస్టెన్సీలో. సో నేను దాన్ని ఫేస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఫస్ట్ నా ఫింగర్స్తో. ఆ తర్వాత మెయిన్గా ఆయిల్ వచ్చే ఏరియా ఈ టీ జోన్ అనమాట. ఈ టీ జోన్ని బాగా స్క్రబ్ చేయాలి, ఎందుకంటే డర్ట్ ఇక్కడే అక్యూములేట్ అయి ఉంటుంది. బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ, ఓపెన్ పోర్స్ ఇవన్నీ ఈ ప్లేసెస్లోనే ఉంటాయి కాబట్టి ఈ ప్లేసెస్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ నోస్ నుంచి స్టార్ట్ చేసి అవుట్వర్డ్ డైరెక్షన్లో మీ చిన్ వరకు ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక 25-30 టైమ్స్ స్క్రబ్ చేసుకోవాలి. మీ చీక్స్ పైన ఎక్కువ హార్ష్గా ఉండకండి, అవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఇలా బయట నుంచి ఇన్వర్డ్ డైరెక్షన్కి మీ నోస్ని స్క్రబ్ చేయండి. నోస్ పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను ఈ నోస్ ఏరియాని కాన్సన్ట్రేట్ చేసి కాసేపు స్క్రబ్ చేశాను. వాటర్ తక్కువగా అనిపించి స్క్రబ్ చేయడం కష్టంగా ఉంటే నేను కాస్త వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్క్రబ్ చేస్తున్నాను. అదే చీక్ అండ్ నోస్ ఏరియాని. ఈ నోస్ సైడ్స్లో కూడా మీకు డస్ట్ అక్యూములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా బాగా స్క్రబ్ చేసుకోండి. ఇలా 25-30 టైమ్స్ మీ నోస్ని స్క్రబ్ చేయండి. నోస్ అయిపోయిన తర్వాత మీ అప్పర్ లిప్ అండ్ చిన్ ఏరియా అనమాట, ఇలా నేను చూపిస్తున్నట్టు ఇన్వర్డ్స్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్కి ఇలా స్క్రబ్ చేయండి. ఇది ట్యాన్ రిమూవల్ స్క్రబ్ కాబట్టి నేను లిప్స్కి కూడా అప్లై చేస్తాను. నా లిప్స్ పైన ట్యాన్ ఉంది కాబట్టి. జనరల్లీ అయితే ఏ స్క్రబ్ అయినా మీరు ఇలా వేయాల్సిన అవసరం లేదు, యువర్ ఆప్షన్. ఈ స్క్రబ్ అయితే వేసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా ఇన్వర్డ్స్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్కి బాగా స్క్రబ్ చేయండి. అయిపోయిన తర్వాత ఇంకా మీ ఫోర్ హెడ్ ఏరియా అనమాట, ఇలా అదే మోషన్లో ఇన్వర్డ్స్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్కి ఇలా 25-30 టైమ్స్ వరకు స్క్రబ్ చేయండి. అండ్ స్క్రబ్ వీక్లీ ట్వైస్ చేస్తే చాలా మంచిదన్నమాట. మీ ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది అండ్ మీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల మీ ఫేస్లో ఒక గ్లో కూడా వస్తుంది అనమాట. సో వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా స్క్రబ్ చేసుకోండి, మీ ఫేస్లో డిఫరెన్స్ మీరే చూస్తారనమాట. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత నేను నా ఫేస్ వాష్ చేసుకొస్తాను స్క్రబ్బింగ్ అయిపోయాక. సో నేను నా ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. ఇప్పుడు నేను మంచి టర్కీ టవల్ తీసుకొని నా ఫేస్ని ప్యాట్ డ్రై చేస్తున్నాను అనమాట. మీ స్కిన్ని మీరు ఎప్పుడు ర్యాష్గా రబ్ చేయకూడదు, ఇలా ప్యాట్ డ్రై మాత్రమే చేయాలి. అలా చేసినట్టయితే మీ స్కిన్ సాఫ్ట్గా, సప్పుల్గా ఉంటుంది, దానికి ఏ హామ్ జరగకుండా ఉంటుంది అనమాట. ఫైనలీ స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్లో ఉన్న ఆయిల్స్ అన్నీ డ్రై అయిపోతాయి కాబట్టి దానికి హైడ్రేషన్ కావాలి కాబట్టి మంచి అలోవెరా జెల్ తీసుకొని మీ ఫేస్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. నేను ఖాదీ హెర్బల్స్ నుంచి తీసుకున్నాను, మీరు ఏ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఫేస్ స్క్రబ్ చేసిన తర్వాత ఆ అలోవెరా జెల్ పూసుకునే ఫీలింగ్ చాలా బాగుంటుంది, చాలా చల్లగా, చాలా కూల్గా, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీ అండర్ ఐస్ని ఇలా మసాజ్ చేసుకోండి, డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా తగ్గుతుంది. మీ ఫేస్ని మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఇలా అలోవెరా జెల్ని అప్లై చేస్తే మీ ఫేస్లో కోల్పోయిన న్యాచురల్ ఆయిల్స్కి ఎక్సెప్షన్గా ఇది హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.